సో చార్జబిలిటీ సెక్షన్ 45 గురించి మాట్లాడుకున్నప్పుడు స్పెషల్ కేసెస్, జనరల్ కేసెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందులో సబ్ సెక్షన్ 1 వచ్చేసరికి జనరల్ కేస్ అండి. నార్మల్ గా ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏ ప్రీవియస్ ఇయర్ లో ట్రాన్స్ఫర్ చేసావో ఆ ప్రీవియస్ ఇయర్ లో టాక్సిబుల్ చేస్తాము. కన్సిడరేషన్ అనేది మనం ఎంతైతే చార్జ్ చేస్తున్నామో అదే కన్సిడరేషన్ కింద తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే ఒక డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్ జరిగింది అంటే కనుక అక్కడ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ ఏదైతే వచ్చిందో ఆ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ ని మనం ఏమని చెప్పుకున్నామండి, ఇక్కడ అసెట్ ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారు. ఇట్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అని చెప్పారండి. చార్జబుల్ సెక్షన్ 45 లో కవర్ అయింది కాబట్టి 1 year లో. ఇక్కడ ఏ ఇయర్ లో ట్యాక్స్ చేస్తామంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ గానీ, మనీ గానీ, లేకపోతే రీప్లేస్మెంట్ ఆఫ్ ది అసెట్ గానీ మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ ఇయర్ లో రిసీవ్ చేసుకున్న ఇయర్ లో మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. కన్సిడరేషన్ ఎలా ఉంటుందంటే కనుక మనకి ఎంతైతే ఒక అసెట్ రీప్లేస్ చేశారనుకోండి, దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ ట్యాక్సబుల్ అవుతుంది. అదే మనీ ఇచ్చారనుకుంటే కనుక ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ కింద మనీ వచ్చింది అనుకుంటే కనుక ఆ మనీ వాల్యూ అనేది ట్యాక్సబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. తర్వాత కన్వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. ఒక క్యాపిటల్ అసెట్ ని మనం కొన్నప్పుడు క్యాపిటల్ అసెట్ గా చూపించాం, కానీ తర్వాత బిజినెస్ లోకి తీసుకొచ్చాం, స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి తీసుకొచ్చామంటే జనరల్ గా స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి తీసుకొస్తే కనుక అది క్యాపిటల్ అసెట్ అవ్వదండి. కానీ కన్వర్షన్ ఇక్కడ ఏమంటున్నాడు, చార్జబుల్ అని చెప్పేసి అని అంటున్నాడండి. క్యాపిటల్ అసెట్ కింద కొన్ని దాన్ని కన్వర్ట్ చేస్తున్నావు కదా స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి, అలా కన్వర్ట్ చేసేదాన్ని ట్యాక్సబుల్ అని చెప్పేసి, చార్జబుల్ టు ట్యాక్స్ అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఈ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ చేస్తా ఉంటాం. సో కన్వర్షన్ ఆఫ్ a capital asset into stock in trade is going to be taxable అని చెప్పేసి చెప్పారండి. సార్ ఏ ఇయర్ లో ట్యాక్స్ చేస్తాం సార్? జనరల్ గా క్యాలిక్యులేషన్ అయితే మాత్రం ఏ ఇయర్ లో కన్వర్ట్ చేస్తామో అక్కడ వరకు చేస్తామో, కానీ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది వచ్చేసరికి ఏ ఇయర్ లో స్టాక్ ఇన్ ట్రేడ్ ని సేల్ చేస్తామో. స్టాక్ ఇన్ ట్రేడ్ ని సేల్ చేయడం అంటే ఇప్పుడు అసెట్ కొన్నానండి, 10 కోట్లు పెట్టి అసెట్ కొన్నానండి, దాన్ని నేను స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేశానండి. కన్వర్ట్ చేసిన రోజున ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే అక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనుకోండి, సపోజ్ ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఏవైతే ఉందో, ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే కనుక స్టాంప్ డ్యూటీ వాల్యూ, లేదు అనుకుంటే కనుక ఫేర్ మార్కెట్ వాల్యూ. ఆ వాల్యూ అనేది 15 కోట్లు ఉందంటండి. ఓకే, ఈ 10 కోట్లకి 15 కోట్లకి మధ్య డిఫరెన్స్ 5 crores మీద నేను ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసానంటే ఆ రోజు నేను ఎవరికి అమ్మలేదే, కానీ ఎప్పుడు నాకు డబ్బులు వస్తాయండి, ట్యాక్స్ ఎప్పుడు కట్టే పొజిషన్ లో ఉంటానండి. ఒకవేళ ఆ అసెట్ ని ఎప్పుడైతే సేల్ చేస్తానో, సేల్ చేసినప్పుడు రియల్ గా నాకు ఫ్లో అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ఇయర్ లో ట్యాక్స్ చేయమంటున్నాడండి, ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ, ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇస్ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. స్టాక్ ఇన్ ట్రేడ్ ని సేల్ చేసినప్పుడు మనకు ట్యాక్స్ చేయమంటున్నాడండి. అంటే నథింగ్ బట్ ఇక్కడ వాల్యూ కన్సిడరేషన్ వచ్చి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏం తీసుకోవాలంటే ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది తీసుకోమని చెప్పేసి చెప్పాడండి. నెక్స్ట్, transfer of securities made by the depository who deemed to be the registered owner under the Depositories Act 1996 అని అంటున్నారు. అంటే కనుక డిమాట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి రాసుకోమన్నానండి. సో డిమాట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ ని ఏ మెథడాలజీ ప్రకారం తీసుకోమంటున్నాడండి అంటే, ఇంత ముందు అయితే ఫిజికల్ ఫామ్ లో షేర్స్ ఉండేటప్పుడు, షేర్ సర్టిఫికెట్స్ ఉండేటప్పుడు నేను ఈ నెంబర్ ఆఫ్ ఒక షేర్ సర్టిఫికెట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తా, షేర్ సర్టిఫికెట్ ఎప్పుడు కొన్నాను, షేర్స్ ఎప్పుడు కొన్నాను అనేది, అండ్ ఏ రేట్ కొన్నాను అనేది క్లియర్ గా తెలిసేదండి. కానీ ఇక్కడ అలా తెలిసే పరిస్థితి లేదు డిమాట్ అకౌంట్ లో. అంటే ఇప్పుడు కొన్నవన్నీ కూడా సెపరేట్ సర్టిఫికెట్స్ రూపంలో ఉన్నాయనుకోండి, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఈ ప్రైస్ కొన్నామని చెప్పేసి అని తెలుస్తుంది. అదే సర్టిఫికెట్ అమ్మినప్పుడు పలానా సర్టిఫికెట్ పలానా రేట్ కొన్న సర్టిఫికెట్ ని నేను అమ్మేస్తున్నాను, ఈ రేట్ కి అమ్ముకుంటున్నాను అని చెప్పేసి తెలిసేదండి. కానీ డిమాట్ అకౌంట్ లో అలా తెలియదండి. ఏంటంటే కొన్నవన్నీ కూడా పూలప్ అయిపోయి వెళ్ళిపోతాయి. తర్వాత ఏ షేరు ఏ నెంబర్ గల షేర్ నేను అమ్ముతున్నానంటే డిమాట్ అకౌంట్ లో ఇంకా అలాగే నెంబర్స్ ఏమి ఉండవు. టోటల్ ఎన్ని షేర్స్ ఉన్నాయంటే నేను 10 సార్లు పర్చేజ్ చేశాను, మొత్తం కలిపి 10,000 షేర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు అందులోంచి 4,000 షేర్లు అమ్మేశానంటే ఏ రోజున కొన్న షేర్లు అమ్మాను అనేది ఇక్కడ అంటే ఏ షేర్లు అమ్మాను అనేది నాకు తెలియదండి. అలాంటప్పుడు ఏ మెథడాలజీ ఫాలో అవ్వమంటాడండి, ఫిఫో మెథడ్ ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, నెక్స్ట్ తర్వాత సో పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి పార్ట్నర్ గనక క్యాపిటల్ గనక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే, అప్పుడు అంటే ఒక అసెట్ ని క్యాపిటల్ కింద ఇంట్రడ్యూస్ చేసినట్లయితే అక్కడ ఏమంటున్నాడండి, అక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనం ఎంతైతే
అసెట్ ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి పార్ట్నర్ అనేవాడు అసెట్ ని తీసుకొచ్చాడు అని చెప్పేసానంటే అక్కడ మనం ఏం చెప్తామండి? సార్ ఇంత వాల్యూ ఆఫ్ ది అసెట్ మీరు తీసుకొచ్చారు కాబట్టి మీకు క్యాపిటల్ కింద ఇప్పుడు 10,00,00,000 క్యాపిటల్ నేను తీసుకొచ్చానండి. ఆ 10,00,00,000 క్యాపిటల్ నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో దాన్ని 11,00,00,000 కింద చూపించారనుకోండి. అదే 11,00,00,000 వాల్యూ అని మనం చూపించి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ చూపించి నేనేం చేయాల్సి వస్తదంటే అండి, ఇక టాక్స్ కట్టాల్సిన అవసరం వస్తది. ఏ ఇయర్ లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసారో ఆ ఇయర్ లోనే చార్జబిలిటీ టాక్స్ అంటండి పార్ట్నర్ చేతిలో టాక్స్ అవుతుంది. అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుందనుకోండి అసెట్స్ ని. అంటే లిక్విడేషన్ టైంలో అంటే డిసొల్యూషన్ టైంలో అసెట్స్ ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది పార్ట్నర్స్ కి అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ కూడా మళ్ళీ పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో ఏమవుతుందంటే అండి టాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అంటున్నారండి. ఇక్కడ వచ్చేసరికి క్యాపిటల్ ఎంతైతే మనం బుక్స్ లో రికార్డ్ చేసామో అది ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద తీసుకుంటే ఇక్కడ ఏ రోజైతే డిస్ట్రిబ్యూట్ చేసేస్తారో ఆ రోజున ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూని పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో టాక్సిబుల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై వే ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్ అంటారు ఎనీ ఇలా. కంపల్సరీ ఎక్విజిషన్ లో కనుక ఏదైనా అసెట్ తీసేసుకున్నట్లయితే అంటే కంపల్సరీ ఎక్విజిషన్ లో తీసేసుకున్నట్లయితే ఏం చేస్తారు సార్ అసెట్ ని అని చెప్పేసానంటే ఇక్కడ గవర్నమెంట్ కనుక కంపల్సరీ ఎక్విజిషన్ లో కనుక అసెట్ తీసేసుకుంటే కాంపెన్సేషన్ పే చేస్తుందండి. అది కూడా ట్రాన్స్ఫర్ అయినా సార్, అది కూడా చార్జబుల్ టు ట్యాక్స్ అయినా సార్. ఎస్. సో ఇక్కడ గవర్నమెంట్ ఇనీషియల్ కాంపెన్సేషన్ ఎప్పుడైతే పే చేస్తుందో కాంపెన్సేషన్ పే చేసిందో పార్ట్ ఆఫ్ ది అమౌంట్ పే చేసినా పర్లేదండి. పే చేస్తే కనుక ఆ ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్సిబుల్ అవుతుందంటండి. అదే ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అనుకుంటే కనుక ఏ ప్రీవియస్ ఇయర్ లో మనకి ఫైనల్ ఆర్డర్ అనేది ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అంటే ఏంటి సార్? నార్మల్ గా మనకి ఇచ్చిన ఇనిషియల్ కాంపెన్సేషన్ సరిపోదు అని చెప్పేసి మనం కనుక కేసు ఫైల్ చేసినట్లయితే ఎవరి మీద సార్? అంటే గవర్నమెంట్ మీద లేకపోతే ఇక్కడ ఎవరైతే ఎక్వైర్ చేశారో వాళ్ళ మీద మనకి కంపల్సరీ రిక్విజిషన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద కనుక కేసు ఫైల్ చేసినట్లయితే మాకు తక్కువ కాంపెన్సేషన్ పే చేశారు, కాంపెన్సేషన్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయలేదని కనుక మనం కేసు ఫైల్ చేస్తే అప్పుడు ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అనేది అలౌ చేసేది అవకాశం ఉంది. అప్పుడు ఏ ఇయర్ లో ట్యాక్సిబుల్ చేస్తారంటే కనుక ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ మనకి ఏ ఇయర్ లో వచ్చిందో ఆ ఇయర్ లో గానీ లేకపోతే ఫైనల్ కోర్ట్ ఆర్డర్ మనకి ఎప్పుడైతే వస్తుందో అది కానీ విచ్ ఎవర్ ఇస్ లేటర్ రెండిట్లో ఏ తర్వాత అయితే అదండి. సపోజ్ డబ్బులు 2019 లో వచ్చాయి, ఫైనల్ ఆర్డర్ 2020 లో వచ్చింది అంటే అలా కూడా వస్తాయి సార్. కోర్టు ఏం చెప్పొచ్చు అంటే ముందు అర్జెంట్ గా కాంపెన్సేషన్ పే చేసేయండి వాళ్ళకి, తర్వాత మేము జడ్జిమెంట్ ఇస్తాము అని చెప్పేసి చెప్పచ్చు. లేదా ముందు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతే డబ్బులు రావచ్చు. సో రెండిట్లో ఏ తర్వాత జరిగితే ఆ ఇయర్ లో మనం చార్జబుల్ టు ట్యాక్స్ చేయాలంటండి. సో ఇక్కడ ఇనిషియల్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఎంతైతే పే చేస్తుందో అదే ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అవుతుందండి. తర్వాత ఇక్కడ ల్యాండ్ బిల్డింగ్ ఆర్ బోత్ మనకి ఏంటంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కనుక మనం ఎంటర్ అయినట్లయితే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నా దగ్గర ల్యాండ్ ఉంది, ఇక్కడ ఒక బిల్డర్ ఉన్నాడు, వాడు ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాడు అని చెప్పేసి అని అనుకుంటే కనుక టోటల్ గా 10 ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేసి నేను నా ల్యాండ్ మీద రైట్స్ వదులుకుంటాను. వాడేం చేస్తాడంటే వాడు డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే నేను జస్ట్ ల్యాండ్ ఇస్తున్నానండి. ఓకే. సో వాడేం చేస్తున్నాడండి కన్స్ట్రక్షన్ తగిన డబ్బులన్నీ కూడా వాడు పెట్టుకుంటున్నాడు, కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నాడండి. సో దట్ మనకి ఏం చేస్తున్నాడంటే 60-40 రేషియోలో ల్యాండ్ ఓనర్ కి ఒక 6 ఫ్లాట్స్ అని డెవలపర్ కి 4 ఫ్లాట్స్ అని తీసుకుంటున్నారంటే 10 ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేసి అందులో 6 ఏమో ఓనర్ కి ఇచ్చేస్తున్నాడంట, 4 ఏమో బిల్డర్ తీసేసుకుంటున్నాడంట. వాళ్ళిద్దరూ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ఎంటర్ అయ్యారంట. ఈ 6 ఫ్లాట్లు ఏదైతే మనకి వస్తున్నాయో 6 ఫ్లాట్లకి సంబంధించిందా ఇప్పుడు మన దేని వల్ల వచ్చాయండి? ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసేయడం వల్ల వచ్చింది. సో ఇనిషియల్ గా డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినప్పుడే మనం ఏం చేస్తామండి ల్యాండ్ మీద కంప్లీట్ రైట్స్ అనేవి ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక టోటల్ గా ల్యాండ్ ఇచ్చేసాము కాబట్టి మనకి అడిషనల్ గా కాంపెన్సేషన్ కింద ఏమొస్తుంది 6 ఫ్లాట్స్ వస్తున్నాయండి. కాబట్టి ఆ 6 ఫ్లాట్స్ యొక్క వాల్యూ అనేది మనకి ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి మాట్లాడాడు కాబట్టి ఆ రోజున ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది మనకి ట్యాక్స్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అవుతుంది. కానీ ఏ ఇయర్ లో ట్యాక్సిబుల్ అవుతుంది? సో ఇక్కడ మీరు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినప్పుడే ఆ ల్యాండ్ మీద రైట్స్ అనేవి డెవలపర్ కి ఇచ్చేస్తారండి. ఎందుకంటే దాని మీద అక్కడ ఆ కన్స్ట్రక్షన్ అది చేసి అక్కడ సేల్ చేయడానికి రైట్స్ అనేవి ఉండాలి కాబట్టి అది ఏం చేస్తారు డెవలపర్ కి
ఆ ల్యాండ్ మీద రైట్స్ అనేవి ఇచ్చేస్తున్నారు. ల్యాండ్ మీద రైట్స్ ఇచ్చేసినా సరే అక్కడ ఏ ఇయర్ లో టాక్సిబుల్ అవుతుందో చూడండమ్మా. అక్కడ చూడండి, ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఫర్ హోల్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే మనకి కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వస్తుందో ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన ఇయర్ లో మనకి ఏం చేయాలంటండి, అంటే ల్యాండ్ మనం ఇచ్చిన ఇయర్ లో కాదు. సపోజ్ నేను 2016లో ల్యాండ్ ఇచ్చాను, కానీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 3 ఏళ్ళు పట్టింది. 2019లో కంప్లీట్ అయిందంటే ఏ ఇయర్ లో ట్యాక్సిబుల్ అవుతుందంటండి, 2019లో ట్యాక్సిబుల్ అవుతుందంటండి. ఓకే, ఏ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి, ఏ రోజైతే కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుందో ఆ సర్టిఫికేట్ వచ్చిన రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుని జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటాడు. సారీ, టాక్సిబిలిటీ, చార్జబిలిటీ టు ట్యాక్స్ అనేది అరైజ్ అవుతుంది అనేది చెప్పారండి. సో ఇక్కడ వరకు సోఫార్ మనం మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ we will move on to the computation of capital gains. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. ఫస్ట్ క్యాపిటల్ అసెట్ గురించి చెప్తానని చెప్పాను. తర్వాత ట్రాన్స్ఫర్ గురించి చెప్తానని చెప్పాను. క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ చూసాము, తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినిషన్ చూసాము, క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్ చూసాము, ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ చూసాము, తర్వాత చార్జబిలిటీ సెక్షన్ 45 చూసాము. సో కాబట్టి టోటల్ గా మనం చెప్పుకున్న ఆస్పెక్ట్ లో ఎక్కడ వరకు కంప్లీట్ అయిందని చెప్పేసానంటే, టోటల్ చాప్టర్ లో మనం ఎక్కడ వరకు వచ్చామని చెప్పేసానంటే క్యాపిటల్ అసెట్ కంప్లీట్ అయింది, ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయింది, అంటే ఈ పార్ట్ వరకు కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే కనుక కంప్యూటేషన్ అండి. నెక్స్ట్ పార్ట్ కంప్యూటేషన్. సో క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ సాటిస్ఫై చేసి ట్రాన్స్ఫర్ డెఫినిషన్ సాటిస్ఫై చేస్తే వచ్చిన క్యాపిటల్ అసెట్ ఏమవుతుంది అనుకున్నాము, ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాము. సో కాబట్టి ఇక్కడ వరకు మనకి ట్యాక్సిబిలిటీ డిసైడ్ అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఏ అసెట్ ఏది క్యాపిటల్ అసెట్, ఏది ట్రాన్స్ఫర్ తెలిసిపోయింది కాబట్టి రెండు సాటిస్ఫై అయితే కనుక అప్పుడు మనం క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ లోకి వెళ్తాం. సో ఇప్పుడు మనం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కంప్యూటేషన్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ లోకి మనం వెళ్దామండి. ఓకే, రైట్. సో క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ గురించి ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నామండి. జనరల్ కంప్యూటేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అక్కడ క్యాలిక్యులేషన్ ఎలాగ ఉంటుంది అనేది ఒకసారి చూసాము. ఒకసారి థియరీ చదువుదామండి. సెక్షన్ 48 గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఫర్ డిప్రిసిబుల్ అండ్ నాన్ డిప్రిసిబుల్ అసెట్స్ ఆర్ డెల్ట్ డిఫరెంట్లీ. సెక్షన్ 48 డీల్స్ విత్ ద కంప్యూటేషన్ ఆఫ్ నాన్ డిప్రిసిబుల్ అసెట్. ఓకే, మనం జనరల్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదండి. సో సెక్షన్ 48 దేని గురించి మాట్లాడుతుందంటే అండి, నాన్ డిప్రిసిబుల్ అసెట్ గురించి మాట్లాడుతుందంట. సార్ సెక్షన్ 50 ప్రొవైడ్స్ ఫర్ ది కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిసిబుల్ అసెట్. డిప్రిసిబుల్ అసెట్ గురించి సెక్షన్ 50 మాట్లాడుతుంది, నాన్ డిప్రిసిబుల్ అసెట్ గురించి సెక్షన్ 48 మాట్లాడుతుంది. జనరల్ ప్రొవిజన్ ఏమో 48, స్పెషల్ ప్రొవిజన్ ఏమో సెక్షన్ 50. వీటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అందులో సెక్షన్ 48 గురించి చూస్తే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ నాన్ డిప్రిసిబుల్ అసెట్స్. సెక్షన్ 48 నాన్ డిప్రిసిబుల్ అసెట్స్ కాబట్టి అందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఎలాగ సార్ అని చెప్పేసానంటే, సో క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కూడా సెపరేట్ ఫార్మాట్ ఉందనుకున్నా, సెపరేట్ ఫార్మాట్ సెక్షన్ 48 లో చెప్పారనుకున్నా, దట్ విల్ బి స్టార్టెడ్ విత్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అని చెప్పేసి చెప్తున్నాం. సార్ వాట్ ఈస్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అని చెప్పేసానంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కేసులోని మనకి కన్సిడరేషన్ గురించి సెపరేట్ గా మాట్లాడుకున్నాం. అంటే అక్కడ కన్సిడరేషన్ అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అని చెప్పేసి ఆల్రెడీ మనం రాసుకున్నాం చార్జబిలిటీ సెక్షన్ లో. ఇక్కడ మనకి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎలా అడాప్ట్ చేయాలి, ఏ కేసెస్ లో ఎక్కడ ఏ తీసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, ఇవే కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ దాంట్లో నుంచి ఏం మైనస్ చేస్తున్నాడు అండి, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్. సో ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఏం చేస్తున్నాడు అండి, మైనస్ చేస్తున్నాడు అండి. సార్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి చూద్దామండి. సో జనరల్ గా ట్రాన్స్ఫర్ కి రిలేటెడ్ గా ఉండే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ మైనస్ అవుతుందండి. తర్వాత నెట్ కన్సిడరేషన్, జనరల్ గా ఎక్స్పెన్స్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్ అంటే ఏముంటాయంటే కనుక, ఇప్పుడు నేను సపోజ్ ఒక బిల్డింగ్ అమ్మేస్తున్నానండి. ఆ బిల్డింగ్ లో నేను ఆల్రెడీ దానికి నేను ఓనర్ ని,
ఆ బిల్డింగ్ లో నేను ఆల్రెడీ కొంతమందికి రెంట్ కి ఇచ్చానండి. ఆ బిల్డింగ్ నేను అమ్మేస్తున్నాను కాబట్టి రెంట్ కి ఇచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేసుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి నేనేం చెప్పానండి. వాళ్ళు ఏమడిగారంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే కాంట్రాక్ట్ ప్రకారం సర్టెన్ కాంపెన్సేషన్ మాకు పే చేయాలి అని చెప్పేసి అన్నారండి. నేను ఆ కాంపెన్సేషన్ పే చేశానండి. సో ఎవడైతే నాకు దగ్గర నుంచి కొనుక్కుంటున్నాడో వాడు ఏమడిగాడంటే వేకెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి అడిగాడండి. సో వేకెంట్ ప్రాపర్టీ అని అడిగినప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రాపర్టీ వేకెంట్ ప్రాపర్టీ నన్ను అడిగాడండి. నేను కొనుక్కుంటాను, వేకెంట్ ప్రాపర్టీ అయితేనే కొనుక్కుంటాను అని చెప్పేసని. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న టెనెంట్స్ అందరినీ కూడా నేను ఖాళీ చేయించడానికి వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి నేను క్యాన్సిల్ చేసేసి నేను క్యాన్సిల్ చేసేసానంటండి రెంటల్ అగ్రిమెంట్స్ అన్ని కూడా. ఆ రెంటల్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటే కాంపెన్సేషన్ పే చేయాల్సి వచ్చింది. ఇక ట్రాన్స్ఫర్ అనేది జరగాలి అంటే గనక వాడు కొనుక్కునేవాడు ఏమన్నాడు, ఖచ్చితంగా వేకెంట్ ప్రాపర్టీ అమ్మాలి అని చెప్పేసి అన్నాడు. సో ఆ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే గనక నేను వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటారండి, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ లోకి వస్తుందండి. ఇంకా ఏముంటాయి సార్ జనరల్ గా ఎక్స్పెన్స్ అంటే ఈ బ్రోకరేజ్, కమిషన్, అంటే ట్రాన్స్ఫర్ చేసేటానికి బయ్యర్ ని ఒక బ్రోకర్ తీసుకొచ్చాడంట. సో ఆ బ్రోకరేజ్ కమిషన్ ని పే చేశానంట. అది కూడా మనకి ఎన్ని వస్తుందండి, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ లోకి వస్తుందంట. సో ఈ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే మనకు మిగిలేది ఏంటంటే నెట్ కన్సిడరేషన్. ఆ నెట్ కన్సిడరేషన్ నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, మనం కొనడానికి ఎంతైతే ఖర్చు అయిందో అది, అదే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, కొన్న తర్వాత డెవలప్మెంట్స్ మీద మనం ఖర్చు పెడితే కనుక అది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సార్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి చూద్దామండి. ఓకే, తీసేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్, అందులో నుంచి ఎగ్జంప్షన్స్ మనం మైనస్ చేస్తే కనుక అప్పుడు వచ్చేది ఏంటంటే అండి నెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది. అదే టాక్సబుల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండి. నెక్స్ట్ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చూస్తే కనుక ఇది కూడా ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఇండెక్సేషన్ అనేది డిఫరెన్స్, ఇక్కడ షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి డిఫరెన్స్ ఏమనుకున్నామండి, ఇండెక్సేషన్ అని చెప్పేసి అనుకున్నామండి. వాట్ ఈస్ ఇండెక్సేషన్? ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషనరీ అడ్జస్ట్మెంట్. సో ఇన్ఫ్లేషనరీ అడ్జస్ట్మెంట్ అనేది ఎవరికి బెనిఫిట్ కింద ఇచ్చారండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఇచ్చారండి. అందుకోసం మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని క్లాసిఫికేషన్ కి వెళ్ళాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనకి అరైజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అనేది మనం చేసుకున్నామండి, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని. ఎందుకంటే టు గివ్ ద బెనిఫిట్ ఆఫ్ indexation to the long term capital asset. If transferred, we will get a long term capital gain. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇద్దామనే ఉద్దేశంలో ఆ క్లాసిఫికేషన్ అనేది జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, దట్ ఇస్ స్టార్ట్ విత్ డిస్కషన్ విత్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, సెక్షన్ 50C అండి. సో ఎన్నిసార్లు దీని గురించి ఎన్నిసార్లు అడిగాడు అనేది ఎగ్జామ్ లో లెక్కే లేదండి, సెక్షన్ 50C. ఓకే, సో ఈ సెక్షన్ 50C గురించి మనం ఒక డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఒకసారి థియరీ చదువుదాం అండి, సో దట్ వి విల్ గెట్ ఎ క్లారిటీ అబౌట్ ఇట్. ఓకే సార్, నార్మల్ గా ల్యాండ్ బిల్డింగ్ ఆర్ బోత్. నార్మల్ గా ఈ ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ ని ఏమంటామంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటామండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఓకే, సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి వచ్చేసరికి ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అక్కడ మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అప్లికబుల్ కాదండి. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ది మూవబుల్ గూడ్స్ కి అప్లికబుల్ అవుతుంది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. కానీ మరి ఇమ్మూవబుల్ గూడ్స్ కి ఏం అప్లికబుల్ అవుతుంది సార్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుందండి. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం మనకి చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అండి. ఇక్కడ ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్సాక్షన్ చేస్తుంటే కనుక వీ షుడ్ రిజిస్టర్ చేయాలంటండి. ఎక్కడ రిజిస్ట్రార్ అంటే స్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఒకటి ఉంటుంది. ఆ స్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర మనం ఏం చేయాలండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలంటండి.
ఓకే, రిజిస్టర్ ఆఫీస్ అండి. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంటది. అది ఎవరి అండర్ లో ఉంటదంటే స్టేట్ అండర్ లో ఉంటదండి. ఇక్కడ ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఇలా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ మీద రిజిస్టర్ చేయాలి అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంట, కొంత ఫీజు కలెక్ట్ చేస్తుందంట. దాన్ని ఏమంటారంటే స్టాంప్ డ్యూటీ. ఏమంటారండి? స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి అని అంటారంట. ఈ స్టాంప్ డ్యూటీ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారండి. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రిజిస్టర్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఏం చేస్తుంది, స్టాంప్ డ్యూటీ లెవీ చేస్తుంది. సో ఇంతకు ముందు ఏం జరిగేది అని చెప్పేసి అని అంటే కనుక, సపోజ్ అక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఈ స్టాంప్ డ్యూటీ జనరల్ గా 7% వరకు ఉంటదండి. ఓకే, ఇంచుమించు 7% అనుకోండి. ఒక్కొక్క స్టేట్ ఒక్కోలాగా. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ ఒక్కోలాగా యావరేజ్ 7% అని చెప్పేసి అని అనుకోండి. ఇక్కడ ఇంతకు ముందు ఏం జరిగేదంటే 1 crore వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నేను చేస్తున్నానంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ల్యాండ్ అనేది 1 కోటి రూపాయలకి నేను ఒక ల్యాండ్ అమ్ముతున్నానంటండి. అలా 1 కోటి రూపాయలకి కనుక నేను ల్యాండ్ అమ్ముతున్నట్లయితే 1 కోటి రూపాయలకి నేను ఒక ల్యాండ్ అమ్మానంటండి. అమ్మినప్పుడు అక్కడ ఏమవుతుంది అని చెప్పేసానంటే కనుక, అక్కడ 1 crore మీద ట్రాన్సాక్షన్ కనుక నేను డాక్యుమెంట్ లో చూపిస్తే ఇక్కడ ఏం చేయాలంటే అండి 7% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయాలంటండి. అది ఎవరు పే చేయాలండి? పర్చేజ్ చేసేవాడు ఎవడైతే కొనుక్కుంటున్నాడో హీ షుడ్ బేర్. సెల్లర్ కాదండి, బయ్యర్ హ్యాస్ టు బేర్ జనరల్ గా. ఓకే, అలా కాకుండా అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసుకున్నాం అంటే సెల్లర్ హ్యాస్ టు బేర్ అని, అలాంటప్పుడు సెల్లర్ ఏనండి. అలా కాకుండా ఏమి చెప్పకపోతే కనుక బయ్యర్ హ్యాస్ టు బేర్ ద రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అనేవి అక్కడ బయ్యర్ కొనుక్కోవాలంటండి. అందుకని ఇక్కడ ఏం చేశారు అంటే చెప్పేసానంటే, ఇక్కడ బయ్యర్ అనేవాడు ఏం చేసేవాడు అండి, నేను 10 lakhs చూపిస్తాను, 10 లక్షలు మాత్రమే నేను చూపిస్తాను డాక్యుమెంట్ లో. అలాంటప్పుడు నేను ఏం చేస్తే సరిపోతుంది, ఒక 10 lakhs చూపిస్తే 7% పే చేస్తే చాలు. అదే 1 crore చూపిస్తే కనుక నేను 7% అంటే 70 lakhs పే చేయాలి. సారీ, 7 lakhs పే చేయాలి స్టాంప్ డ్యూటీ. అలా కాకుండా నేను 10 lakhs చూపిస్తే నేను జస్ట్ 70,000 నేను చూపిస్తే సరిపోతుంది అని చెప్పేసి వాడు ఏం చేశాడంటే అండి 10 lakhs ట్రాన్సాక్షన్ వాల్యూ తగ్గించేసేవారంటండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సెల్లర్ కి బయ్యర్ కి ఇద్దరికి అడ్వాంటేజే. సెల్లర్ కి బయ్యర్ కి ఇద్దరికి అడ్వాంటేజేనండి. ఏంటి, ఈ వాల్యూ తగ్గించడం వల్ల, ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ తగ్గించడం వల్ల. అంటే ఇక్కడ స్టాంప్ డ్యూటీ అంటే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికి 7% కలెక్ట్ చేస్తానంటున్నారు కదా. వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ వాల్యూ? ట్రాన్సాక్షన్ ఎంతకైతే ట్రాక్ చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ అండి. ఇది 1 crore చూపించారనుకోండి, 7% అంటే 7 lakhs పే చేయాలండి. అదే 10 lakhs చూపించారనుకోండి, అప్పుడు జస్ట్ సింపుల్ గా 70,000 పే చేస్తే సరిపోతుంది అని చెప్పేసి వీడు 10 lakhs కే చూపించేవాడంట. ఇద్దరికి అడ్వాంటేజ్. ఎలాగో చూడండి, సెల్లర్ ఇక్కడ ఎంతకి సేల్ చేసినట్టండి, 10 lakhs కి సేల్ చేస్తే ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కూడా ఇక్కడ వీడికి ఎంత చూపించుకుంటే సరిపోయిందండి. డాక్యుమెంట్ లో 10 లక్షలే కనిపించింది కాబట్టి వీడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కూడా 10 lakhs కనిపిస్తుందండి. ఇక్కడ 1 crore చూపిస్తే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ 1 crore చూపించి మనం ట్యాక్స్ కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ బయ్యర్ కేమో స్టాంప్ డ్యూటీ మిగులుతుంది, వీడికేమో సెల్లర్ కేమో ఇన్కమ్ ట్యాక్స్ లో ట్యాక్స్ అనేది మిగులుతుంది. ఇలా ఇద్దరికి అడ్వాంటేజ్ ఉండడంతో వీళ్ళు ఏం చేసేవారండి, ట్రాన్సాక్షన్ వాల్యూని తగ్గించేసేవారండి, బాగా తగ్గించి చూపించుకునేవారండి. సో మనం చేసేది 1 కోటి రూపాయలకైనా సరే చాలా తక్కువకి అక్కడ వాల్యూ అనేది చూపించి రిజిస్ట్రేషన్ అనేది చేసేవారంటండి. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ వెరీ వైజ్ అండి. గవర్నమెంట్ ఏం చేసిందంటే కనుక ఇలా ట్రాన్సాక్షన్ వాల్యూ తగ్గిస్తున్నారని చెప్పేసి ఇక్కడ గవర్నమెంటే ఒక మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేసిందంట. మార్కెట్ వాల్యూని ఫిక్స్ చేసిందంట. సో ఆ మార్కెట్ వాల్యూని ఏమంటారంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటారంట. ఏమంటారండి, స్టాంప్ డ్యూటీ వాల్యూ అని చెప్పేసి అంటారంట. ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏంటి సార్ అని చెప్పేసి అంటే, సపోజ్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మార్కెట్ వాల్యూ అండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మార్కెట్ వాల్యూని ఏమంటారండి, స్టాంప్ డ్యూటీ వాల్యూ అని చెప్పేసి అంటారండి. సపోజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇలా రెండు ఉన్నాయి అనుకోండి. మనం ట్రాన్సాక్షన్ వాల్యూ 10 lakhs అని చెప్పామండి. ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ గవర్నమెంట్ డిసైడ్ చేసిన మార్కెట్ వాల్యూ వచ్చి 20 lakhs అంటండి. గవర్నమెంట్ డిసైడ్ చేసిన
వాల్యూ ఎంత 20 laక్స్. మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశానని చెప్పేసి చెప్తున్నారంటండి, ఎంతకి అసెట్ అమ్మానని చెప్తున్నారంట, 10 lakhs కి అమ్మానని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాని మీద నువ్వు స్టాంప్ డ్యూటీ పే చేయాలి. ఎంత 7% దేని మీద పే చేయాలంటండి, 20 lakhs మీద క్యాలిక్యులేట్ చేయాలంట. అంతేగాని 10 lakhs మీద చేయొచ్చా, చేయడానికి లేదంట. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్పెసిఫిక్ గా రూల్ పెట్టేసింది. ఏమని, మేమే మార్కెట్ వాల్యూని డిసైడ్ చేస్తాము, మేము డిసైడ్ చేసిన మార్కెట్ వాల్యూకి మీరు మాకు ఏం చేయాలి, స్టాంప్ డ్యూటీ పే చేయాలి. అంతకంటే తక్కువకి మీరు స్టాంప్ డ్యూటీ పే చేస్తానంటే రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పేసి అని అన్నారండి. రిజిస్ట్రేషన్ జరగకపోతే లీగల్ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు. అందుకోసం చెప్పేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏదైతే ఉందో ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది మనం దానికే మనం స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో కాబట్టి ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత అంటండి, మనం చూపించింది 10 lakhs, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత అంటే 20 lakhs అంటే, అలాంటప్పుడు ఎంత మీద ట్యాక్స్ కట్టాలంటండి, 7% ఈ 20 lakhs మీద కట్టాలంటండి. సపోజ్ ఇక్కడ 25 lakhs ట్రాన్సాక్షన్ చేస్తున్నానండి, స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చి 20 lakhs అంటండి. అప్పుడు దీని మీద 7% కట్టాలండి. గవర్నమెంట్ వైపు నుంచి మనం ఆలోచిస్తే కనుక వాళ్ళు ట్రాన్సాక్షన్ వాల్యూ మీద ట్యాక్స్ కట్టమంటారండి, స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వాల్యూ అనేది మనం ట్రాన్సాక్షన్ లో చూపిస్తున్నాము, మోర్ దాన్ ది స్టాంప్ డ్యూటీ వాల్యూ కాబట్టి. సో ఇక్కడ మనం సింపుల్ గా ఒక రూల్ చెప్పుకోవాలనుకుంటే కనుక, స్టాంప్ డ్యూటీ అనేది దేని మీద పే చేయాలంటే కనుక ట్రాన్సాక్షన్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. సో ట్రాన్సాక్షన్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, ఈ వాల్యూకి మనం ఏం చేయాలి, స్టాంప్ డ్యూటీ పే చేయాలి. మన స్టాంప్ డ్యూటీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు, మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. క్యాపిటల్ గెయిన్ లో మనం ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎలా తీసుకోవాలని సెక్షన్ 50C అనేది చెప్తుందని దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఇక్కడ దీని గురించి ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఇదంతా మనం మాట్లాడుకున్నామండి. రైట్. సో ఇక్కడ ఏంటి అంటే కనుక ఇష్యూ, ఇక్కడ సెల్లర్ బయ్యర్ ఉన్నారంట, వీళ్ళకి ఒక ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేశారంట. అక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసరికి వీళ్ళు 20 lakhs చూపించారంట. అక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఎంతండి, ఇక్కడ 30 lakhs ఉందంట, 30 lakhs ఉందంట. ఇప్పుడు ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అని దేనికి తీసుకోవాలి సార్, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అని దేనికి తీసుకోవాలి అంటే ట్రాన్సాక్షన్ వాల్యూని తీసుకోవాలా, స్టాంప్ డ్యూటీ వాల్యూని తీసుకోవాలా అంటే జనరల్ గా వీళ్ళు అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే 30 లక్షలు ఉంది. 30 లక్షల ట్రాన్సాక్షన్, 30 లక్షల వర్త్ ఆఫ్ అసెట్ ని 20 లక్షలకి అమ్మేశాడు అని చెప్పేసానంటే ఎవడైనా నమ్ముతాడండి. సో సెల్లర్ 30 లక్షల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, గవర్నమెంట్ డిసైడ్ చేసిన మార్కెట్ వాల్యూ ఎంత 30 లక్షలు, 30 లక్షల వర్త్ ఆఫ్ ప్రాపర్టీని 20 లక్షలకి అమ్మేశాడంటే నేను నమ్మను. కాబట్టి నువ్వు 30 లక్షలకి ట్రాన్సాక్షన్ చేసుకుంటావు అని చెప్పేసి నువ్వు 20 లక్షలు చూపిస్తున్నా సరే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత 30 లక్షలు కాబట్టి ఐ విల్ అడాప్ట్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ యాజ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అని చెప్పేసి చెప్తున్నారండి. అదే ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చి 30 lakhs, ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చి 20 lakhs అనుకోండి. అప్పుడు అంటే మార్కెట్ వాల్యూ 20 లక్షలు ఉన్న దాన్ని నువ్వు 30 లక్షలకు అమ్మేవు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, విచ్ ఎవర్ ఇస్ హైయర్ అండి సింపుల్ గా. సో ట్రాన్సాక్షన్ వాల్యూ ఎక్కువ చేసావు కాబట్టి ట్రాన్సాక్షన్ వాల్యూకి నీకు స్టాంప్ డ్యూటీ వాల్యూ సారీ ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూనే నేను ఏం చేస్తానండి, ట్రాన్సాక్షన్ వాల్యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అని చెప్పేసి అంటున్నాడండి. సార్ ఒక విషయం చెప్పండి, జెన్యూన్ హార్డ్షిప్స్ మనం మాట్లాడుకుందాం. ఒక గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇక్కడ ఎంత చెప్పిందంటే 1 crore చెప్పిందండి ఒక ప్రాపర్టీకి. కానీ రియల్ గా మనం మార్కెట్ వాల్యూ చూసుకుంటే కనుక అక్కడ ఆ 1 crore లేదంటండి. జనరల్ గా అక్కడ ట్రాన్సాక్షన్స్ ఎంతగా జరుగుతున్నాయి అని చెప్పేసి అంటే కనుక ట్రాన్సాక్షన్స్ అక్కడ ఎంత జరుగుతున్నాయి అంటే కనుక ఒక 60 lakhs జరుగుతున్నాయి అంటండి. కానీ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఫిక్స్ చేసింది, 1 crore ఫిక్స్ చేసిందంట. సో ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసరికి 60 lakhs మనకి ట్రాన్సాక్షన్ బయట మార్కెట్ లో జరుగుతుంది, రియల్ మార్కెట్ వాల్యూ. కానీ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 1 crore ఉంది. సార్ ఇక్కడ తక్కువ ఉండే మరి గవర్నమెంట్ తప్పు చేసే అవకాశం లేదా సార్ అంటే మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం భావిస్తే కనుక
మనం ఏం చేయొచ్చంటండి, ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంట. ఎవరికి? అసెసింగ్ ఆఫీసర్ కి. అసెసింగ్ ఆఫీసర్ విల్ ఇన్ టర్న్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద ఇక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ అంటాడు. ఎవరంటండి? ఇక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేస్తాడంట కేసుని. సార్ ఇక్కడ ఏంటంటే గనక ఇక్కడ జెన్యూన్ హార్డ్‌షిప్ అండి. ఇక్కడ గవర్నమెంట్ ఏమో 1 క్రోర్ వర్త్ ఆఫ్ వాల్యూ చెప్తుంది. కానీ ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసరికి కేవలం 60 లాక్సే. జనరల్ గా అక్కడ బయట మార్కెట్‌లో రియల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 60 లాక్స్. కానీ గవర్నమెంట్ ఎంత చెప్తుందంటే అండి 1 క్రోర్ చెప్తుందని కనుక మీరు డిఫరెన్స్ ఎక్కువ ఉందని మీరు భావిస్తే కనుక అప్పుడు మీరు ఏం చేయొచ్చు ఏంటండి, యూ కెన్ అప్లై ఫర్ ది అసెసింగ్ ఆఫీసర్ కి అప్లై చేసుకోవచ్చు అంటే అసెసింగ్ ఆఫీసర్ విల్ ఇన్ టర్న్ ట్రాన్స్ఫర్ ద కేసు టు ద వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేస్తారంట. సో అలా వాల్యుయేషన్ ఆఫీసర్ కనుక రిఫర్ చేసినట్లయితే అక్కడ వాడు ఎంత వాల్యూ ఇస్తాడనేది చూడాలంటండి. సో ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉందండి? 1 crore. ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత ఉంది? 60 lakhs. ఇక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ ఎంత వాల్యూ చెప్పాడు అనేది చూస్తే కనుక వాల్యుయేషన్ ఆఫీసర్ వచ్చేసరికి ఇక్కడ 80 lakhs చెప్పాడు అనుకోండి. వాల్యూ అనేది ఎంత చెప్పాడు? 80 lakhs చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏ వాల్యూని ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద అడాప్ట్ చేసుకోవాలి సార్? ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ కింద మనం ఎంత అడాప్ట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ చెప్పింది ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ కంటే ఎక్కువ, స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ. అలాంటప్పుడు ఎవరు చెప్పింది తీసుకుంటా ఉంటండి? వాల్యుయేషన్ ఆఫీసర్ చెప్పిందే తీసుకుంటా ఉంటండి. 80 lakhs అని చెప్పేసాను. సార్ ఇక్కడ 1 crore ఉంది, 60 lakhs ఏమో ఎక్కడ ఉంది ట్రాన్సాక్షన్ వాల్యూ. వాల్యుయేషన్ ఆఫీసర్ చెప్పింది ఎంత అని చెప్పేసానంటే కనుక 120 lakhs అంటే 1.2 crores చెప్పాడంటండి. సో వాల్యుయేషన్ ఆఫీసర్ 1.2 crores చెప్పిన గవర్నమెంట్ ఫిక్స్ చేసిన వాల్యూ ఎంతైతే ఉందో 1 crore ఏదైతే ఉందో 1 crore నే మనం తీసుకోవాలంటండి స్టాంప్ డ్యూటీ వాల్యూ కింద. ఓకే రైట్. సపోజ్ ఇక్కడ 1 crore ఉంది, ట్రాన్సాక్షన్ వాల్యూ బయట రియల్ మార్కెట్ వాల్యూ 60 lakhs ఉందని మనం అంటున్నాం. వాల్యుయేషన్ ఆఫీసర్ అని చెప్పాడంట 50 lakhs సార్ అక్కడ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ 1 crore ఫిక్స్ చేసింది అని చెప్తే కనుక అప్పుడు ఎంత తీసుకోవాలంట? సో 60 lakhs అనేది తీసుకోవాలి అని చెప్తున్నాడంట. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక స్టాంప్ డ్యూటీ వాల్యూ, ట్రాన్సాక్షన్ వాల్యూ 1 crore 60 lakhs ఉన్నప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ 80 lakhs చెప్పాడు అంటే కనుక వీటి ఇన్ బిట్వీన్ ఉంటే కనుక అక్కడ 80 lakhs తీసుకుంటాము. సో అదే ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ 1 crore ఉంది, ఇక్కడ 60 lakhs ఉంది, వీడు 1.2 crore చెప్పాడంటే కనుక మాక్సిమం ఎంతండి? స్టాంప్ డ్యూటీ వాల్యూనే మనం తీసుకుంటాము. తర్వాత ఇక్కడ 1 crore ఉంది, ఇక్కడ 60 lakhs ఉంది, వీడు ట్రాన్సాక్షన్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ చెప్పాడు అనుకుంటే కనుక అప్పుడే తీసుకుంటామండి ట్రాన్సాక్షన్ వాల్యూ మనం అడాప్ట్ చేసుకుంటాము అని చెప్తున్నారు. దీన్నే సెక్షన్ 50C గురించి సెక్షన్ 50C అంటే అదేనండి, అడాప్షన్ ఆఫ్ ది స్టాంప్ డ్యూటీ వాల్యూని అడాప్ట్ చేసుకోవడం ఎలా అనేది ఇక్కడ మనకి ఏ కేసెస్ లో ఎలా అడాప్ట్ చేసుకుంటాం అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందామండి. సో ఐ హోప్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే ఏంటి అనేది ఐడియా వచ్చి ఉండాలి. ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూని ఎలా ఫిక్స్ చేస్తారనేది మీకు ఎవరు ఫిక్స్ చేస్తారనేది ఐడియా వచ్చి ఉండాలి. తర్వాత అక్కడ ఏ కేసెస్ లో మనం ఏ వాల్యూని ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద మనం అడాప్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ పాటికి తెలిసి ఉండాలండి. సో ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్రొవిజన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, సెక్షన్ 50C లో ప్రొవిజన్ మాట్లాడుకుందాం. సెక్షన్ 50C ప్రొవైడ్స్ ఫర్ డీమింగ్ ద గైడ్ లైన్స్ వాల్యూ ఫర్ స్టాంప్ డ్యూటీ యాజ్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఇఫ్ ద యాక్చువల్ కన్సిడరేషన్ ఈజ్ లెస్ దాన్ ది సచ్ వాల్యూ అని అంటున్నాడండి. అంటే మనకి స్టాంప్ డ్యూటీ వాల్యూని మనం అడాప్ట్ చేసుకుంటాం ఎప్పుడు? ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూని అడాప్ట్ చేసుకోవడం అనే కేసు గురించి ఇక్కడ మనం చెప్తున్నాడు అని చెప్తున్నాడు అండి. సెక్షన్ 50C అప్లైస్ ఓన్లీ వేర్ ద కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 48 అండ్ ద వేర్ ద ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్. సార్ మనం దేని గురించి మాట్లాడుకున్నామండి? ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఎందుకని చెప్పేసానంటే కనుక వీటిని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటారు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ మనం రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ఎవరు చేయాలండి? స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేయాలి అని అనుకున్నాం. సో కాబట్టి సెక్షన్ 50C ఎక్కడ అప్లికబుల్ అవుతుందంటే కనుక వేర్ ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లికబుల్ అవుతుంది అని మనం మాట్లాడుకున్నామండి. ఓకే, ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 50C shall be applicable where the transfer is by the registered sale deed or by a document through an unregistered document or even where
the transfer is affected by the agreement to sell or by way of power of attorney అని చెప్పేసి అంటున్నాడండి. సో ఇక్కడ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా నువ్వు కనుక సేల్ చేస్తున్నట్లయితే, అంటే రిజిస్ట్రేషన్ అనేది నువ్వు చేస్తున్నట్లయితే అప్పుడు మాత్రం ఇది సెక్షన్ 50C అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడండి. నెక్స్ట్, where the document is registered, assessed value for the stamp duty purpose shall be adopted as the sale consideration, and where it is not registered, assessable value stamp duty purpose shall be adopted as the sale consideration అని చెప్పేసి అంటారు. where the document అనేది రిజిస్టర్ జరిగితే assessed value for stamp duty purposes shall be adopted as sale consideration, where it is not registered, assessable value for the stamp duty purpose shall be adopted as the sale consideration అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏదైతే ఉందో స్టాంప్ డ్యూటీ వాల్యూని అడాప్ట్ చేసుకోవడం గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు అండి. ఓకే, రైట్. వేర్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్ ఫిక్సింగ్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఆర్ నాట్ ద సేమ్. అమ్మా ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో నేను మీకు ల్యాండ్ అమ్ముతానని చెప్పేసి చెప్పానండి. ఈ ల్యాండ్ అమ్ముతానన్నది ఎప్పుడు అని చెప్పేసాను అంటే కనుక నేను 10th ఆగస్ట్ 2019 నాడు నేను మీకు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యానంటండి. ఐ విల్ సెల్ ద ల్యాండ్, నేను ల్యాండ్ అనేది మీకు అమ్ముతానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన డేట్ అంటండి. ఇది అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన డేట్. బట్ రిజిస్ట్రేషన్ అనేది జరిగేసరికి ఎప్పుడైందంటే కనుక 11th నవంబర్ 2019. ఓకే, సో 10th ఆగస్ట్ లో నేను మీకు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు జరిగిందంటే అండి 11th నవంబర్ 2019 నాడు జరిగిందంటండి. అలాంటప్పుడు ఎప్పుడు ఏ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఒకలా ఉంది, ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఒకలా ఉందంటండి. మరి అలాంటప్పుడు జనరల్ గా స్టాంప్ డ్యూటీ సపోజ్ ఇక్కడ జూలై అనుకోండి, 10/7/2019 నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాను. 11th నవంబర్ 2019 నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అంటే జనరల్ గా ఏంటంటే ఎవ్రీ ఆగస్ట్ ఫస్ట్ కి ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూస్ రివైజ్ అవుతాయంటండి. గవర్నమెంట్ విల్ ఫిక్స్ ద ఇక్కడ మార్కెట్ వాల్యూస్ ని మారుస్తుందంట. సో అక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూస్ ని చేంజ్ చేస్తుందంట అండి. ఓకే, ఎవ్రీ ఆగస్ట్ ఫస్ట్ కి కూడా. సో ఇక్కడ ఆగస్ట్ ఫస్ట్ కి ముందు నేను ఏం చేశానంటే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాను. ఆగస్ట్ తర్వాత నేను రిజిస్ట్రేషన్ అనేది చేయించుకున్నానంటండి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ వేరే ఉంటుంది, ఈ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ జనరల్ గా వేరుగా ఉంటుందండి. ఓకే, సో మరి అలాంటప్పుడు ఆగస్ట్ ఫస్ట్ ని కంపల్సరీ మ్యాండేటరీ రూల్ ఏం కాదు, జనరల్ గా ఆగస్ట్ ఫస్ట్ కి మారుస్తారు. కావాలంటే ఎప్పుడు గవర్నమెంట్ కి డబ్బులు కావాల్సి వచ్చినా అప్పుడు ఏం చేయొచ్చు, ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూని రివైజ్ చేసేచ్చండి. సో దట్ దాని మీద పర్సంటేజ్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ట్యాక్స్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చండి. కానీ జనరల్ గా ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఒక రెగ్యులర్ గా ఒక ఫినామినా కింద ఏం చేస్తారంటే ఆగస్ట్ ఫస్ట్ కి ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూస్ రివైజ్ చేస్తూ ఉంటారండి. ఓకే, రైట్. ఆగస్ట్ ఫస్ట్ కి ముందు నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాను, ఆగస్ట్ తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అలాంటప్పుడు ఏ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూని ఇక్కడ మనం కంపేర్ చేసి కన్సిడర్ చేయాలి, ట్రాన్సాక్షన్ వాల్యూతో కంపేర్ చేయడము అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ చెప్తున్నట్టు వేర్ ద డేట్ ఆఫ్ ది అగ్రిమెంట్ ఫిక్సింగ్ ది అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ and the date of registration for the transfer of capital asset are not same. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసు అండి, రెండు కూడా వేరు వేరు. The stamp duty value assessable on the date of agreement shall be adopted. ఏ రోజు అనేది తీసుకుంటారంటే అండి అగ్రిమెంట్ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూని మనం అడాప్ట్ చేసుకుంటామండి. ఎప్పుడు అంటే however the benefit shall be applied only when the amount of consideration or part thereof has been received by way of an account pay check or account pay bank draft or use of electronic clearing system through bank account or through such any other electronic mode as may be prescribed on or before the date of agreement for the transfer of the asset అని చెప్పేసి అంటున్నాడు అండి. అగ్రిమెంట్ లో నేను కన్సిడరేషన్ ఎంత ఫిక్స్ చేసుకున్నాను, ఇక్కడ 10 lakhs అని చెప్పానండి. ఓకే, రైట్. ఇక్కడ ఈ 10 lakhs ఎంత ఏదైతే ఉందో 10 lakhs కూడా నేను ఈ రోజున కానీ అంతకు ముందు కానీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యే రోజు కానీ అగ్రిమెంట్ కి ఎంటర్ అవ్వడానికి ముందు కానీ పూర్తి అమౌంట్ అనేది నేను
ఎలా పే చేశానంటే అండి, క్యాష్ ద్వారా పే చేయకూడదు అంటండి. ఎలా పే చేయాలంటే అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్. అకౌంట్ పే అంటే తెలుసు కదా, పర్టికులర్ పార్టీ అకౌంట్ కే మనం పే చేయాలి. అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా మనం కనుక పే చేసినట్లయితే, సో ఆ బ్యాంక్ కి ట్రాన్సాక్షన్ ద్వారా మనం పే చేసినట్లయితే, అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ ఆర్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా మనం పే చేసినట్లయితే అప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏ రోజున తీసుకుంటారంటండి, అగ్రిమెంట్ నాడు ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటారంటండి. సార్ అలా పే చేయలేదు సార్, నేను అగ్రిమెంట్ లోకి మాత్రం ఎంటాను, డబ్బులు ఇంకా ఏం పే చేయలేదు సార్ అనుకుంటే కనుక, ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందో ఆ రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది అడాప్ట్ చేసుకోవాలి. అంటే అగ్రిమెంట్ నాడు ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకొచ్చే సార్ తీసుకోకూడదండి. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ లో ఎంటర్ అయిన అమౌంట్ అనేది సార్ పార్షల్ పేమెంట్ చేసినా కుదరదు. కంప్లీట్ పూర్తి పేమెంట్ అనేది అకౌంట్ పే చెక్ ద్వారా గానీ, అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా గానీ, బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా గానీ పేమెంట్ అనేది జరిగితే అప్పుడు మాత్రమే ఏం చేస్తారంటండి, ఇక్కడ ఈ రోజున అగ్రిమెంట్ రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటారంటండి. లేదు అంటే కనుక రిజిస్ట్రేషన్ నాడు ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూని అడాప్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్, ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూకి ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూకి డిఫరెన్స్ అనేది ఉండకూడదు సార్. జనరల్ గా ట్రాన్సాక్షన్ వాల్యూకి స్టాంప్ డ్యూటీ వాల్యూకి అసలు డిఫరెన్స్ అనేది ఉండకూడదా అంటే, అందుకంటే తక్కువగానే ఎక్కువగానే ఉండకూడదా సార్ అంటే, స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత వరకు డీవియేట్ అయితే అలౌ చేస్తారు, అన్న డీవియేషన్స్ అయినా అలౌ చేస్తారా, అలౌ చేయరా సార్? ఇక్కడ జెన్యూన్ గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం చేసిన ట్రాన్సాక్షన్ కి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందని చూసుకుంటే, ఆ డిఫరెన్స్ అనేది నామినల్ గా ఉందనుకోండి, అలాంటప్పుడు నామినల్ గా ఉన్నప్పుడు వదిలేస్తారు సార్, అప్పుడు కూడా పట్టించుకుంటారా అని చెప్పేసానంటే, ఈ బాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, వేర్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ డస్ నాట్ ఎక్సీడ్ 105% ఆఫ్ ది సేల్ కన్సిడరేషన్, అంటే 5% డీవియేషన్ ఇస్తున్నారండి. Received or accruing as a result of the transfer, the consideration received or accruing shall be deemed to be the full value of the consideration. Accordingly, in such cases, stamp duty value shall not be considered even if it is higher than the consideration అని చెప్పేసి అంటున్నారండి. అంటే సపోజ్ నేను 10 lakhs కి ట్రాన్సాక్షన్ చేశానండి, ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చేసరికి 10,20,000 ఉందంటండి. 10,20,000 ఉంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎంతకు చేశాను నేను, 10 lakhs కి చేశాను. అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ మీద ఇక్కడ 105% వేయండి. 105% అంటే 10.5 lakhs. సో 10.5 lakhs కంటే ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటవుతుందండి, 5% వరకు డీవియేషన్ అనేది మనకి అలౌ చేస్తున్నారు. సో 10.5 lakhs 10 lakhs మీద 105% వేస్తే 10.5 lakhs అవుతుంది. ఇక్కడ 1.2 lakhs 10.2 lakhs ఉంది కాబట్టి ఇక్కడ విత్ ఇన్ ద ఏముందండి, ఈ 5% లోనే డీవియేషన్ అనేది ఉంది కాబట్టి, డీవియేషన్ అనేది ఎంత ఉందండి, 5% లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం అడాప్ట్ చేసుకుంటా ఉంటండి, ట్రాన్సాక్షన్ వాల్యూని అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. సో ట్రాన్సాక్షన్ వాల్యూకి స్టాంప్ డ్యూటీ వాల్యూకి గ్యాప్ ఎంత ఉండొచ్చు, 5% వరకు ఉండొచ్చు. 5% దాటితే అప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ అడాప్ట్ చేసుకుంటాం. 5% లోపల ఉంటే ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది మనం అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారండి. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఎంతవరకు రూమ్ ఉందండి అంటే, ఒక 5% వరకు డీవియేషన్ అనేది అలౌడ్. స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే 5% అనేది డీవియేషన్ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రిఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. If the SSC claims that the stamp duty value exceeds the fair market value of the property, so SSC ఏం ఫీల్ అవుతున్నాడంట, స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది జనరల్ గా ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ అనుకోండి, ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే సార్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ ఉంది అని చెప్పేసి వాడు అంటున్నాడంటండి, SSC అంటున్నాడంటండి. అప్పుడు as on the date of transfer, the assessing officer ఈ SSC ఎవరిని అప్లై చేస్తాడంటే assessing officer ని అప్లై చేస్తే, assessing officer ఏం చేస్తాడంటే assessing officer may refer the valuation of the capital asset to the valuation officer. ఎవరికి రిఫర్ చేయొచ్చంట, వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేయొచ్చంట. Such reference shall be made only if the stamp duty value has not been disputed in any appeal or revision before any authority or court or the high court అని చెప్పేసి అంటున్నాడండి. అంటే
ఒకవేళ అది కోర్టు పరిధిలో లేకపోతే అంటే ఇలా డిఫరెన్స్ వాల్యూ అనేది ఎక్కువ ఉందని చెప్పేసి ఎవడైనా కోర్టులో కేసు ఫైల్ చేశాడు అనుకోండి, అప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేయలేరండి. అలా కాకుండా ఉంటే కనుక అక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేయొచ్చు. వాల్యుయేషన్ ఆఫీసర్ జనరల్ గా డెసిషన్ తీసుకోవచ్చు అంటండి. వాల్యుయేషన్ బై ద వాల్యుయేషన్ ఆఫీసర్ వాల్యుయేషన్ ఆఫీసర్ చేస్తే కనుక అప్పుడు ఎలా ఉంటుందండి? ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. గుర్తుందో లేదో కానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ 1 crore ఉండి ట్రాన్సాక్షన్ వాల్యూ 60 lakhs ఉంటే వాల్యుయేషన్ ఆఫీసర్ 80 lakhs ఇస్తే ఏ వాల్యూ తీసుకుంటాం? వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన వాల్యూ తీసుకుంటాం అనుకున్నాం. స్టాంప్ డ్యూటీ వాల్యూ 1 crore ఉండి ట్రాన్సాక్షన్ వాల్యూ 60 lakhs ఉంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన వాల్యూ 1.2 crores ఉంటే అప్పుడు ఏ వాల్యూ తీసుకుంటామండి? ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూనే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద తీసుకుంటాం. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ కనుక వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చినా సరే మనం దేనికి స్టిక్ ఆన్ అయిపోతాం? స్టాంప్ డ్యూటీ వాల్యూకి స్టిక్ ఆన్ అయిపోతా ఉంటాండి. వాడు ఇచ్చిన వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ ఉంది, బట్ ట్రాన్సాక్షన్ వాల్యూ కంటే ఎక్కువ ఉందంటే వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన వాల్యూ. వాడు ఇచ్చిన వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ ఉంది, మనం చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూ కంటే తక్కువ ఉందంట. అలాంటప్పుడు ఏ వాల్యూ కన్సిడర్ చేస్తారు అనుకున్నాం? ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి. If the value ascertained as per the valuation report exceeds the stamp duty value, then the stamp duty value shall be taken as the full value of the consideration for computation of capital gains. On the other hand, if the value as per the valuation report is more than the actual consideration but less than the stamp duty value, then the value as per the report shall be adopted as a consideration అని చెప్పేసి మనకి చెప్తున్నాడండి. సో పేజ్ నెంబర్ 261 లో ఒక టేబుల్ ఉంది చూడండి. అది కొంచెం ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. యాక్చువల్ కన్సిడరేషన్ అని చెప్పాడండి 50 lakhs అండి, 50 అని చెప్పాడు. గైడ్ లైన్ వాల్యూ అని చెప్పాడు 45 lakhs చెప్పాడు. సో అక్కడ వాల్యూ డిటర్మైన్డ్ బై ద వాల్యుయేషన్ ఆఫీసర్ అంటే వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేయలేదు అనుకోండి. రిఫర్ చేయకపోతే ఏం తీసుకుంటాం? ఈ రెండిట్లో ఏ వాల్యూ ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకుంటాం. సో మనకి స్టాంప్ డ్యూటీ వాల్యూ, అక్కడ మార్కెట్ వాల్యూ, రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకుంటాం అని చెప్పేసి అనుకున్నాం. వాల్యూ అడాప్టెడ్ ఫర్ ది కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఎంత అంటే ఇక్కడ రెండిట్లో ఏది ఎక్కువ ఉందండి? 50, కాబట్టి 50 తీసుకున్నాం. యాక్చువల్ కన్సిడరేషన్ 50 లక్షలు, గైడ్ లైన్ వాల్యూ అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ అండి. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? 75 lakhs ఉందంట. అలాంటప్పుడు ఏ వాల్యూ తీసుకుంటాం? స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం అనుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చి 50 lakhs, స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చి 75 lakhs. అసెసింగ్ ఆఫీసర్ ఎంత వాల్యూ చేసాడంటే అండి 85 lakhs. స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ కనుక చేసినట్లయితే అప్పుడు మనం ఏం అడాప్ట్ చేసుకుంటాం అనుకున్నాం? స్టాంప్ డ్యూటీ వాల్యూ అడాప్ట్ చేసుకుంటాం అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎంత అండి? స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్ కన్సిడరేషన్ 50 lakhs, గైడ్ లైన్స్ వాల్యూ ఎంత? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? 75 lakhs. కానీ వాల్యుయేషన్ ఆఫీసర్ అని చెప్పాడండి 55 lakhs చెప్పాడు. అలాంటప్పుడు మోర్ దాన్ ది యాక్చువల్ కన్సిడరేషన్ బట్ లెస్ దాన్ ది స్టాంప్ డ్యూటీ వాల్యూ అనుకుంటే కనుక వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన 55 lakhs ని మనం కన్సిడర్ చేస్తామంట. నెక్స్ట్ యాక్చువల్ కన్సిడరేషన్ 50 lakhs, గైడ్ లైన్స్ వాల్యూ 75 lakhs. ఇక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన వాల్యూ ఎంత? 45 lakhs. అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్ కంటే తక్కువ వాల్యూ ఇచ్చాడంట. మనం చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ ఇస్తే ఏం చేస్తారంటండి? 50 lakhs కన్సిడర్ చేస్తారంట. తర్వాత యాక్చువల్ కన్సిడరేషన్ 50 lakhs, గైడ్ లైన్స్ వాల్యూ ఏమో 51 lakhs. ఇక్కడ అనుకుంటే కనుక ఇటు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉందండి? ఇక్కడ 51 lakhs ఉందంట. ఇక్కడ యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత ఉందండి? 50 lakhs ఉందంట. ఇక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ ఎంత ఇచ్చాడండి? 55 lakhs ఉందంట. అలాంటప్పుడు ఏం తీసుకోవాలండి? ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి 51 lakhs. కానీ ఇక్కడ 50 lakhs కి 51 lakhs కి గ్యాప్ చూస్తే కనుక ఇక్కడ 50 lakhs మీద 5% అంటే ఎంత అండి? 52.5 అండి. సో కాబట్టి అక్కడ ఇక్కడ 51 lakhs ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? 5% కంటే తక్కువ డీవియేషన్ లోనే ఉంది కాబట్టి మనం ఏం అడాప్ట్ చేసుకోవచ్చు ఏంటండి? 50 lakhs మనం అడాప్ట్ చేసుకున్నాం అంటండి. బై అప్లైయింగ్ ద ప్రీవియస్ గా బాక్స్ లో చూసిన ప్రొవిజన్ మనం అప్లై చేసుకుని 105% అనేది మనం అప్లై చేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందండి? 50%, 50 lakhs ఇంటూ 5% అంటే ఎంత అండి? 2.5 lakhs వరకు డీవియేషన్ ఉండొచ్చు. కానీ డీవియేషన్ ఎంత ఉంది? కేవలం 1 lakh. కాబట్టి ఏం తీసుకున్నామండి మనం? 50 lakhs మనం అడాప్ట్ చేసుకున్నాము. సో యాక్చువల్ కన్సిడరేషన్ అంతా 50 lakhs, గైడ్ లైన్స్ వాల్యూ అంతా స్టాంప్ డ్యూటీ వాల్యూ అండి 52.5. అప్పుడు ఇక్కడేమో వాల్యుయేషన్ ఏమీ జరగలేదు అనుకుంటే కనుక అప్పుడు కూడా డీవియేషన్ ఎంత వరకు ఉండొచ్చు? 2.5 వరకు ఉండొచ్చు. అంటే 5% వరకు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంతా తీసుకుంటామంటే వాల్యూ అడాప్టెడ్ 50 lakhs అనేది మనం అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. దిస్ ఈస్ very important with respect to
స్టాంప్ డ్యూటీ వాల్యూ అడాప్షన్. ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుందండి సెక్షన్ 50C అనేది? ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడే స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది వస్తుంది. స్టాంప్ డ్యూటీ వాల్యూకి ట్రాన్సాక్షన్ వాల్యూకి డిఫరెన్సెస్ అరైజ్ అయితే అప్పుడు ఎలా తీసుకోవాలో మనం చూసాము. ఎంత వరకు డీవియేషన్ అలో చేస్తారంటే 5% వరకు డీవియేషన్ అలో చేస్తారు అనుకున్నాం. అలాగే ఇక్కడ మనం డిఫరెన్స్ ఉంది అనుకుంటే అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూకి గైడ్ లైన్స్ వాల్యూకి మన ట్రాన్సాక్షన్ వాల్యూకి జనరల్ గా ఇక్కడ రియల్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం ఎవరికి అప్లై చేసుకోవచ్చు? అసెసింగ్ ఆఫీసర్ కి అప్లై చేసుకోవచ్చు. అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడండి? వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫర్ చేస్తాడంట. అలా వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేస్తే దాని ప్రకారం ప్రొవిజన్స్ అనేవి సెక్షన్ 50C ప్రకారం ఏ వాల్యూని మనం ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద అడాప్ట్ చేసుకోవాలనేది మనం తీసుకున్నాం అంటే. ఓకే, నెక్స్ట్ ఇది సెక్షన్ 50C అండి. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అనేది తీసుకునే కేసు ఎక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉన్నప్పుడు. స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ అనేది ఉన్న కేసెస్ లో మనం స్టాంప్ డ్యూటీ 50C ప్రకారం వాల్యూ ఎలా తీసుకోవాలనేది మనకి డిస్కస్ చేశారంటే అండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే ఆస్పెక్ట్ ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్కోటెడ్ షేర్స్. అమ్మా, అన్కోటెడ్ షేర్స్ అంటే అన్లిస్టెడ్ అండి. అన్కోటెడ్ షేర్స్ సెక్షన్ 50CA అంటున్నాడండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దామండి. అంటే నార్మల్ గా షేర్ మార్కెట్ లో లిస్ట్ అవుతున్నాయి అనుకోండి, ఒక మార్కెట్ వాల్యూ అనేది మనకి ఉంటుందండి. షేర్ మార్కెట్ లో ఎంతకైతే ట్రేడ్ అవుతుందో ఆ వాల్యూని మనం మార్కెట్ వాల్యూ కింద కన్సిడర్ చేయడం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంట. కానీ అలాగే షేర్స్ అనేవి మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు అంటే, షేర్ మార్కెట్ లో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వలేదు అనుకుంటే కనుక అక్కడ వాటి వాల్యూ అనేది ఎలా డిసైడ్ చేస్తామని చెప్పేసానంటే ఇక్కడ చెప్పినట్టు చూడండి. అకార్డింగ్ టు సెక్షన్ 50CA, for the purpose of computation of capital gains on transfer of unquoted shares, the full value of the consideration shall be higher of the following. సో మనం ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసానంటే, సో యాక్చువల్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ accruing or fair market value of the shares as per the valuation rules prescribed by the CBDT అంటాడండి. అంటే ఇక్కడ వాల్యుయేషన్ రూల్స్ అనేవి CBDT చెప్పే వాల్యుయేషన్ రూల్స్ ప్రకారం వాల్యూ ఎంతైతే అడాప్ట్ అవుతుందో అడాప్ట్ చేసుకోవాలో ఆ వాల్యూ అండి. జనరల్ గా ఇక్కడ ఏం చేశారంటే కనుక ఇక్కడ వాల్యుయేషన్ రూల్స్ ప్రిస్క్రైబ్ చేసింది. ఇక్కడ ఏం చేశారంటే కనుక ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారంటే కనుక మర్చెంట్ బ్యాంకర్ ఉంటాడంటే ఆ మర్చెంట్ బ్యాంకర్ వాళ్ళు వాల్యూ అనేది చెప్తారంట. ఆ వాల్యూని మనం ఫెయిర్ మార్కెట్ వాల్యూ కింద తీసుకుంటాం. ఆ వాల్యూ గానీ యాక్చువల్ కన్సిడరేషన్ గానీ విచ్ ఎవర్ ఇస్ ఏది ఎక్కువైతే ఆ వాల్యూని మనం తీసుకోవాలంటండి. ఏ వాల్యూ కింద? అన్కోటెడ్ షేర్స్ యొక్క ఫెయిర్ మార్కెట్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద చేసుకోవాలి. అంటే జనరల్ గా వీడి అనుమానం ఏంటంటే కనుక ఇక్కడ ఎస్ఎస్సి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఫుల్ వాల్యూని డిస్క్లోజ్ చేయడు. ట్రాన్సాక్షన్ లో ఫుల్ వాల్యూని డిస్క్లోజ్ చేస్తే కనుక ప్రాబ్లం ఏమవుతుందండి? ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ట్యాక్స్ ని అవాయిడ్ చేయడానికి వాడు ఏమైనా చేస్తాడు అంటే వర్త్ ఆఫ్ అసెట్ యొక్క వాల్యూ ఉన్నదానికంటే తక్కువకి ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మనం ట్యాక్స్ అనేది మనకి లూజ్ అవుతాం. కాబట్టి ట్యాక్స్ అనేది రాదు. కాబట్టి ట్యాక్స్ అనేది ఎక్కడ రాదు అని చెప్పేసి అని వీడు ఏం చేస్తాడంటే ఆ వాల్యూ తగ్గిస్తాడేమో అనే ఉద్దేశంలో వీడు ఏం చేస్తున్నాడు, కొన్ని వాల్యూస్ అడాప్ట్ చేయడం అనేది చెప్తున్నాడు అండి. ఆ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత తీసుకోవాలంటే యాక్చువల్ కన్సిడరేషన్ గానీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ గానీ రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ వాల్యూ తీసుకోవాలని చెప్పేసి అని చెప్తున్నాడు. This section does not apply to any consideration received or accruing as a result of a transfer by such class of persons or subject to such conditions as may be prescribed. అంటే కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కావాలంటే అది రిలాక్సేషన్స్ ఇవ్వచ్చండి. కోటెడ్ షేర్స్ మీన్స్ ద షేర్స్ కోటెడ్ ఆన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయితే కనుక వాటిని ఏమంటాడు? కోటెడ్ షేర్స్. ఒకవేళ అలా లిస్ట్ అవ్వకపోతే అన్కోటెడ్ షేర్స్ అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే, సో ఇది సెక్షన్ 50CA. ఓకే, సో మనం క్యాలిక్యులేషన్ ఫార్మాట్ లో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసానంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ని ఎక్కడెక్కడ ఎలా అడాప్ట్ చేసుకోవాలనే దాంట్లో నార్మల్ గా ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏమవుతుందంటే
ఇక్కడ మనం స్పెసిఫిక్ గా కేసెస్ మనం డిస్కస్ చేసాం. చార్టబిలిటీ సెక్షన్ లో కన్సిడరేషన్ ని ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటారు. ఏ కేసెస్ లో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎలా తీసుకోవాలనుకున్నాం. అది కాకుండా కొన్ని స్పెషల్ కేసెస్ గురించి మనం డిస్కస్ చేసాం. దట్ ఈస్ 50 CA అనే సెక్షన్స్ తో మనం ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేది దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ లో మన కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ లో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తర్వాత ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు. అక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ నుంచి ఏం మైనస్ చేస్తున్నాం అండి, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్ మనీ మనం మైనస్ చేస్తున్నాం అంటండి. అప్పుడు మనం ఏం చేస్తాం, నెట్ కన్సిడరేషన్ వస్తుందంట. దాంట్లోంచి షార్ట్ టర్మ్ అనుకుంటే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనకి వస్తాయంట. రైట్. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అయిపోయిన తర్వాత మనం వాట్ వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ ఈస్ ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్. ఇక్కడ మనకి కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ లో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తెలిసిన తర్వాత దాంట్లోంచి మనం ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ మనం మైనస్ చేస్తున్నాం అంటండి. ఈ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ని మనం మైనస్ చేస్తున్నాం అంటే ఈ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి సార్? జనరల్ గా మనం ఏమనుకున్నాం అంటే బ్రోకరేజ్ చార్జెస్, కమిషన్, బ్రోకరేజ్, లేకపోతే అక్కడ ఒక చిన్న పాడుపడిపోయిన బిల్డింగ్ ఉంటే వాడు ఏమడిగాడంటే నాకు వేకెంట్ ల్యాండ్ కింద కావాలి, ఆ డిస్మాంట్లింగ్ చార్జెస్ కూడా నువ్వే పెట్టుకో అని చెప్పేసి అని అన్నాడు అనుకోండి. అవుట్ ఆఫ్ అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ కి బేస్ చేసుకుని మనం డిస్మాంట్లింగ్ చార్జెస్ ఏమైనా ఉంటే కనుక ఆ డిస్మాంట్లింగ్ చార్జెస్ మనం పే చేసామంటండి. ఆ డిస్మాంట్లింగ్ చార్జెస్ పే చేసిన లేకపోతే అంటే ఇవన్నీ కూడా ఏంటి, అక్కడ ట్రాన్స్ఫర్ అనేది టేక్స్ ప్లేస్ అవ్వాలంటే కనుక అక్కడ మనం ఫుల్ఫిల్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అండి. ఆ ఫుల్ఫిల్ చేయాల్సిన ఎక్స్పెన్స్ అంటే ఆ ట్రాన్స్ఫర్ జరగాలంటే మనం కొంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఎక్స్పెన్సెస్ నే ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడండి. సో ప్రీవియస్ గా టెనెంట్స్ ని నేను వెకేట్ చేయించడం కోసం నేను కాంపన్సేషన్ పే చేశాను అనుకోండి. లైక్ కాంపన్సేషన్ పెయిడ్ టు టెనెంట్స్. అలాంటప్పుడు అది కూడా మనకి ఏమవుతుందంటే అండి, అది కూడా ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ లోకి మనకి వస్తుందంటండి. అసలు ఈ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ లోకి ఏమేమి వస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం. చూడండి, expenditure incurred in connection with the transfer of a capital asset may be in the nature of those related with the physical transfer of the property and those related with the realization of the sale consideration or enhanced sale consideration. The following are the illustrative list of expenses. ఓకే, అంటే ఈ ట్రాన్స్ఫర్ కి రిలేటెడ్ గా ఉన్న ఎక్స్పెన్సెస్ ని మనం మైనస్ చేసుకోవచ్చు అంట. జనరల్ గా ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాడంట, అంటే ఇల్లస్ట్రేటివ్ లిస్ట్ ఇస్తున్నాడంట. రైట్. Expenditure such as advertisement, brokerage, commission incurred in connection with the sale. అంటే మనకి బ్రోకరేజ్, కమిషన్ లేదా అడ్వర్టైజ్మెంట్ మనం ఇచ్చామంటండి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామంట, ఆ అడ్వర్టైజ్మెంట్ కి అయిన ఖర్చు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయంటండి. ఎక్స్పెన్స్ ఇన్ కనెక్షన్ విత్ ద సచ్ ట్రాన్స్ఫర్ లోకి వస్తాయంట. అలాగే ఏ లీగల్ చార్జెస్ అయినా పే చేసిన, కాస్ట్ ఆఫ్ స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీ బోర్న్ బై ద సెల్లర్. ఒకవేళ సెల్లర్ కనుక అగ్రిమెంట్ లో రాసుకున్నారంట స్టాంప్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అన్ని కూడా సెల్లరే భరించాలి అని చెప్పేసి అలా ఎక్స్పెన్సెస్ అని చెప్తే కనుక ఆ అగ్రిమెంట్ లో రాసుకున్న ప్రకారం ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. అలాగే ఎనీ పేమెంట్ మేడ్ టు అబ్టైన్ వేకెంట్ పొజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ టు ఫుల్ఫిల్ ద కండిషన్స్ ప్రిసిడెంట్ టు ద సేల్ shall be considered as expenses in connection with the transfer అని చెప్పేసి అంటున్నాడు అంటే ఇక్కడ వేకెంట్ పొజిషన్ తీసుకోవాలి అంటే నాకు వేకెంట్ బిల్డింగ్ కావాలి లేదా వేకెంట్ ల్యాండ్ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంక్రైర్ అయినట్లయితే అంటే ప్రీవియస్ టెనెంట్స్ కి నేను డబ్బులు ఇవ్వడం కానీ లేకపోతే అక్కడ ఏమైనా డిస్మాంట్లింగ్ వర్క్ ఉంటే చేంజ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశాను అనుకోండి, అవి కూడా నాకు ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ లోకి వస్తాయంటండి. తర్వాత వేర్ ద ప్రాపర్టీ అబ్టైన్డ్ is under a will or any court related charges, legal traveling expenditure incurred. అంటే లీగల్ చార్జెస్ ఏమైనా ఉన్నా సరే వాటికి మనకు సంబంధించిన మన ఎక్స్పెన్స్ అయినా ఇంక్రైర్ అయినా సరే, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మనకు ఉన్నా సరే అక్కడ అవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ చార్జ్ క్రియేట్ అయిందండి. ఆ చార్జ్ క్రియేట్ అయిన దాన్ని కోర్టులో చార్జ్ క్రియేట్ అయ్యంటే కనుక అక్కడ దాన్ని క్లియర్ చేసుకోవడానికి సమ్ లీగల్ చార్జెస్ పే చేశాను.
కోర్టులో నేను వాదించడం కోసం లాయర్ని అపాయింట్ చేసుకోవడం అలాంటివి. సో అలాంటివి చేస్తే కనుక ఎక్స్‌పెన్సెస్ మైనస్ చేసుకొని మిగిలిందని మనం ఏం చేస్తామండి అక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ నుంచి టాక్స్ చేస్తాము. అలా టాక్స్ చేయాలంటే ఎక్స్‌పెన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్‌ని మనం మైనస్ చేయాలి. సో ఈ ఎక్స్‌పెన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ అంటే నథింగ్ బట్ ఆ ట్రాన్సాక్షన్ ట్రాన్స్‌ఫర్ జరగడానికి రిలేటెడ్‌గా ఏవైతే ఎక్స్‌పెండిచర్ అవుతుందో దానంతటిని కూడా ఏమంటున్నాడండి ఎక్స్‌పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్‌ఫర్ అని చెప్పేసని మనకి చెప్తున్నాడంటండి. ఓకే. రైట్. సో ఇక్కడ ఈ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటో తెలిసింది. సో కంప్యూటేషన్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏమున్నది సార్ అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్‌పెన్సెస్ ఆన్ ట్రాన్స్‌ఫర్. మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కనుక చూసినట్లయితే తీసేస్తే నెట్ కన్సిడరేషన్ వస్తది. అందులోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ చూడాలండి. ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ చూద్దాం. ఆ తర్వాత సింపుల్ గా దానికి ఇండెక్సేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ మనకి తెలుస్తదండి. సో దట్ వి కెన్ కాలిక్యులేట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనం కాలిక్యులేట్ చేసేయొచ్చు. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ చూసిన తర్వాత మనకి ఏమొస్తది గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వస్తది. ఈ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ లోంచి లెస్ ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఎగ్జంప్షన్స్ మనం మైనస్ చేద్దాం అండర్ సెక్షన్ 54 మైనస్ చేస్తే మనకి ఏమవుతుందంటే టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఆ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అరైవ్ అవ్వడమే మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అని చెప్పేసి మొన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. సో ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఏదైతే ఉందో ఆ దాని తర్వాత దాని ఇండెక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ నార్మల్ గా ఎలా చూడాలి అండ్ స్పెషల్ కేసెస్ లో ఎలా చూడాలి తెలుసుకున్నాం. తర్వాత ఎక్స్‌పెన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటో తెలిసింది. వి ఆర్ ఏబుల్ టు అరైవ్ నెట్ కన్సిడరేషన్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అండి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తో మనం స్టార్ట్ చేసుకుందాం అండి. ఓకే. So cost of acquisition is nothing but purchase value అండి. పర్చేజ్ వాల్యూ ఆర్ పర్చేజ్ ప్రైస్. పర్చేజ్ వాల్యూ ఆర్ పర్చేజ్ ప్రైస్. నువ్వు ఎంతైతే ప్రాపర్టీ నువ్వు పెట్టి కొన్నావో ఆ ప్రాపర్టీ కొన్న వాల్యూని మనం ఏమంటామంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి చెప్తారంటండి. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అరైవ్ అయ్యేటప్పుడు ఇక్కడ కొన్ని ఇక్కడ కూడా మనకి ఏముంటాయంటే జనరల్ గా మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏం తీసుకుంటాము అండ్ స్పెషల్ ఆర్ స్పెసిఫిక్ కేసెస్ లో మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది కొంత డిస్కస్ చేస్తున్నాడంటండి. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో రైట్ ఒకసారి కనుక మనం క్లోజెస్ చూస్తే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ పేజ్ నెంబర్ 263 లో చూడండి అమ్మా. While computing the capital gains, the cost of acquisition is one of the item which is deductible. So మనం కంప్యూటేషన్ ఫార్మాట్ నుంచి మనం చూసుకున్నట్లయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది వన్ ఆఫ్ ది ఐటమ్ మనం మైనస్ చేస్తున్నామండి, డిడక్ట్ చేస్తున్నామండి. వన్ ఆఫ్ ది ఐటమ్ విచ్ ఇస్ డిడక్టబుల్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ is the price paid or incurred by the assessee for acquiring the capital asset. మనం క్యాపిటల్ అసెట్ ని అక్వైర్ చేయడానికి మనం ఏదైతే ప్రైస్ పే చేసామో లేదా ఇంకర్ అయ్యామో ఆ వాల్యూని ఏమంటున్నాడంటండి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటున్నాడంటండి. దిస్ ఇంక్లూడ్స్ పర్చేజ్ కన్సిడరేషన్, లీగల్ చార్జెస్ టు అక్వైర్ ఓనర్షిప్ ఆర్ పర్ఫెక్టింగ్ ఏ టైటిల్ అపాన్ ది డిస్ప్యూట్ ఎక్సెట్రా అని చెప్పినట్టు ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లోకి పార్టెడ్ గానే వస్తున్నాయంటండి. ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లోకి మనం పర్చేజ్ చేసినప్పుడు నేను కొన్నప్పుడు 10 లక్షలు పెట్టి కొన్నానండి, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక 1 lakh అయిందండి. ఇప్పుడు టోటల్ గా అసెట్ వాల్యూ ఎంత అని చెప్పేసానంటే ఎంత చెప్తారండి 11 lakhs అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ జనరల్ కేస్ అండి. కొన్ని స్పెషల్ ఆర్ స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయంట. ఆ స్పెసిఫిక్ కేసెస్ లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది మనం ఎలా డెరైవ్ చేయాలనేది మనం చూడాల్సిన అవసరం ఉందంట. వాటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ సర్టెన్ స్పెసిఫైడ్ మోడ్స్ ప్రకారం మనం ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని డెరైవ్ అవ్వాల్సిన పరిస్థితి అంటండి. ఎక్కడెక్కడ వేర్ ద అసెస్సీ హస్ అక్వైర్డ్ ద అసెట్ by certain specified modes, namely gift, will, distribution of total or partition of HUF, succession, inheritance or devolution, distribution or liquidation of company, transfer to a revocable or irrevocable trust, transfer between a holding and subsidiary companies,
amalgamation of companies, transfer of a demerged company to a resulting company, conversion of individual property into HF property, then the cost of the previous owner shall be adopted as a cost of acquisition అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ మనం ఈ చెప్పిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిలోని మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ మనం ఎక్కడ చూసామంటే ట్రాన్స్ఫర్ డస్ నాట్ రిగార్డెడ్ as ట్రాన్స్ఫర్ అనే దాంట్లో చూసామండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఏ అనేవాడికి బై విల్ ద్వారా బి దగ్గర నుంచి ప్రాపర్టీ వచ్చిందంట. బి ఏం చేశాడంట, ఒక వీల్ రాశాడంట అండి, వీల్ నెంబర్ రాశాడంట అండి. ఇక్కడ బి అనేవాడు వీల్ నెంబర్ రాసి ఏకి అసెట్ అనేది ఇచ్చేసాడంట. బి అనేవాడు వీల్ నెంబర్ రాసి ఏ అనేవాడికి ఆ ప్రాపర్టీ అనేది ఇచ్చేసాడంట. అలాంటప్పుడు ఇక్కడ ఏ సేల్ చేసుకుంటున్నాడంటండి. ఏ సేల్ చేసుకుంటున్నాడంటే ఎంతకి 10 lakhs సేల్ చేసుకుంటున్నాడంట. ఏదైతే ప్రాపర్టీ బై ఇన్హెరిటెన్స్ ఆర్ బై విల్ వచ్చిందో అలాంటి ప్రాపర్టీని నేడు సేల్ ఎంత చేస్తున్నాడు, 10 lakhs చేస్తున్నాడంట. మరి ఏకి అయిన ఖర్చు ఎంత, లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఏ. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఏ ఎంత అంటే ఏ అయినా రూపాయి పెట్టాడండి, రూపాయి ఇన్కమ్ అవ్వాల, వాడు సొంత డబ్బులు రూపాయి తీలా, బి దగ్గర నుంచి వచ్చిన బిల్లు ద్వారా వచ్చిన దాన్ని అమ్మేసుకుని వీడు ఏం చేస్తున్నాడండి ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది ఎంత అవుతుంది సార్ అని చెప్పేసి అంటే ఏకి రూపాయి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడండి, ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్స్ ప్రకారం గిఫ్ట్ ఆర్ విల్ ద్వారా కనుక ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకుంటారా సార్ అంటే ఎస్ తీసుకుంటారు. ఏ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకుంటారంట, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ తీసుకుంటారంట. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ ఎంత, ఏ ఆ ప్రాపర్టీని 5 లక్షలకు కొని ఇక్కడ వీల్నామా ద్వారా బి ఏం చేశాడండి 5 లక్షల రూపాయలకి ప్రాపర్టీ కొని అడి ఏం చేశాడంటే బి ఏకి బై బిల్ ద్వారా వీల్నామా ద్వారా రాసిచ్చాడంటండి ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ వీడు ఈ ప్రాపర్టీని ఎంతకు సేల్ చేసుకుంటున్నాడంటే 10 లక్షలు సేల్ చేసుకుంటున్నాడండి. ఏ ఎంత ఖర్చు పెట్టుకున్నాడు సార్ అంటే ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఇక్కడ ఖర్చు అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఎంత తీసుకోవాలంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంట 5 lakhs. ఆ 5 lakhs మనం ఇది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో వచ్చి మైనస్ చేసుకోవచ్చంట. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకొచ్చండి, ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ విల్, గిఫ్ట్ గానీ విల్ గానీ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే. అలాగే డిస్ట్రిబ్యూషన్ అండ్ టోటల్ ఆర్ పార్టీషన్ ఆఫ్ హెచ్ఎఫ్ అంటున్నాడండి. హెచ్ఎఫ్ నుంచి పార్టీషన్ జరిగిపోతే కనుక అంటే ఒక ప్రాపర్టీ హెచ్ఎఫ్ లో అసెట్ కింద ఉండేదంటండి. ఎంత 50 lakhs వర్త్ ఆఫ్ అసెట్ హెచ్ఎఫ్ లో ఉండేదంటండి. హెచ్ఎఫ్ నుంచి ఇక్కడ మనం ఏంటంటే కో పార్ట్నర్స్ విడిపోతూ ఆ ప్రాపర్టీని కో పార్ట్నర్ తీసుకున్నాడంట. ఆ కో పార్ట్నర్ వచ్చి 75 లక్షలకి అసెట్ అమ్మాడంటండి. హెచ్ఎఫ్ నుంచి మనకు ప్రాపర్టీ ఎంతకు వచ్చింది, ప్రాపర్టీ ఎలా వచ్చిందండి, పార్టీషన్ ద్వారా వచ్చింది. హెచ్ఎఫ్ ఎంత కొన్నది, 50 లక్షలకు కొన్నది. ఆ ప్రాపర్టీని నేను ఎంతకు అమ్మానంటే నాకు హెచ్ఎఫ్ ద్వారా ప్రాపర్టీ వస్తే కనుక ఆ ప్రాపర్టీని నేను ఎంతకు అమ్మానంట 75 lakhs అమ్మానంట. అలాంటప్పుడు ఏమవుతుంది సార్, నేను 75 లక్షలు కనుక ఒక ప్రాపర్టీని కనుక అమ్మినట్లయితే నాకు కాస్ట్ ఎంత అంటే నాకు కాస్ట్ ఏమీ లేదు. ఎందుకంటే నేనేమి రూపాయి ఎంకర్ అవ్వాలి, ఎందుకంటే అది పార్టీషన్ ద్వారా హెచ్ఎఫ్ దగ్గర నుంచి నాకు వచ్చింది అనుకుంటే కనుక అప్పుడు హెచ్ఎఫ్ కి ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ హెచ్ఎఫ్ కాస్ట్ కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కన్సిడర్ చేయొచ్చు అంట. దట్ ఈస్ ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి బెనిఫిట్ అనేది ఇస్తున్నారంట. తర్వాత సక్సెషన్, ఇన్హెరిటెన్స్, డెవల్యూషన్. మా తాతగారి దగ్గర నుంచి నాకు బై ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చిందంటండి. ఆ ప్రాపర్టీ మా తాతగారి కష్టార్జితం, మా తాతగారు 10 లక్షలు పెట్టుకున్నారు. ఆ ప్రాపర్టీ నాకు వచ్చింది. నేనేం చేశానంటే కనుక దాన్ని 25 లక్షలకి అమ్మేశానంటండి, అంటే సేల్ చేశానంట. నేను సేల్ చేసినప్పుడు నాకు కాస్ట్ ఎంత అంటే ఖర్చు ఎంత, కాస్ట్ ఎంత అయింది అసెట్ అమ్మడానికి అని చెప్పి, అసెట్ అమ్మితే అసెట్ కొనడానికి నాకు ఖర్చు ఎంత అయిందంటే నేనేమి ఖర్చు పెట్టలేదు. అది ఎవరు ఖర్చు పెట్టారండి, మా తాతగారు ఖర్చు పెట్టారు. బై ఇన్హెరిటెన్స్ నేను తీసుకున్నాను అనుకుంటే కనుక అక్కడ ఏం చెప్తున్నాడండి, అక్కడ మీ తాతగారికి ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక మీ తాతగారు మీకు అసెట్ ఇచ్చినప్పుడు ఆయన చేతిలో ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ అయిందా అవ్వలేదా, అవ్వలేదు. గిఫ్ట్ ఆర్ విల్ ద్వారా వచ్చినప్పుడు అక్కడ గిఫ్ట్ ఆర్ విల్ ద్వారా మీకు ప్రాపర్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే మీకు ప్రాపర్టీ ఇచ్చారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ అయిందా, అవ్వలేదు.
హెచ్యుఎఫ్ పార్టీషన్ జరిగినప్పుడు హెచ్యుఎఫ్ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఎస్ఎస్సికి ఇచ్చేసేటప్పుడు ఎవరైతే పర్సన్ కి ఇస్తున్నారో అప్పుడు హెచ్యుఎఫ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మీ ట్యాక్సిబుల్ ఇన్ ద డస్ నాట్ రిగార్డెడ్ as ట్రాన్స్ఫర్. ఈ కేసెస్ అన్నిటిలోని ఇప్పటివరకు ఇక్కడ చూసిన కేసెస్ అన్నిటిలోని ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకి ఇట్ డస్ నాట్ రిగార్డెడ్ as ట్రాన్స్ఫర్ అండి. అలాంటి ప్రాపర్టీని రిసీవ్ చేసుకున్న పర్సన్ కనుక అమ్మేసినట్లయితే అప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ అనేది మనల్ని అడాప్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు అంటండి. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ దీస్ స్పెసిఫిక్ కేసెస్. ఈ స్పెసిఫిక్ కేసెస్ లో మనం ఏం చేస్తామంటే కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ మనం కన్సిడర్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఓకే, రైట్. సో ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయండి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ సర్టెన్ స్పెషల్ కేసెస్, దాన్ని రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం. కానీ ఇక మనకి పూర్తి ఫార్మాట్ అయిపోయిందండి. ఇంకా అవ్వాల ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అయింది, ఎక్స్పెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర ఉన్నాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసిన తర్వాత ఇండెక్సేషన్ చూస్తాం. ఆ తర్వాత ఎగ్జంప్షన్స్ చూస్తే మనకి ఏమవుతుందంటే జనరల్ క్యాలిక్యులేషన్ సెక్షన్ 48 లో చెప్పిన జనరల్ క్యాలిక్యులేషన్ ఫార్మాట్ కంప్యూటేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ లో కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఉంటుంది. ఆ స్పెషల్ కేసెస్ లో కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ కూడా చూసేస్తే మనకి ఏం కంప్లీట్ అయిపోతుందంటండి? క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. స్లోలీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్స్. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి అమ్మా. అమ్మా డౌట్స్ ఏమైనా ఉంటే అడగాలి అమ్మా. డౌట్స్ అడగకపోతే వింటున్నారా లేదా అనే డౌట్ వస్తుందండి నాకు. వింటున్నా కానీ డౌట్ ఏం లేదు సార్, అర్థమైంది సార్ అంటున్నాను. అర్థమైందమ్మా? సో చెప్పమ్మా చెప్పమ్మా, ఎవరో డౌట్ అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానండి. రేపటి క్లాస్ లో మనం ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ స్పెషల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఆ తర్వాత ఇండెక్సేషన్, ఆ తర్వాత ఎగ్జంప్షన్స్, సో దట్ వీ విల్ కంప్లీట్ జనరల్ కంప్యూటేషన్, జనరల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్స్ అనేది సెక్షన్ 48 లో చెప్పింది కంప్లీట్ అవుతుంది. ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. సెక్షన్ 48 ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? నాన్ డిప్రిసిబుల్ అసెట్స్ దగ్గర అప్లికబుల్ అవుతుంది. డిప్రిసిబుల్ అసెట్స్ కి స్పెషల్ క్యాలిక్యులేషన్ ఉంటాయి. అలాగే కొన్ని సమ్ అదర్ ఆస్పెక్ట్స్ లో కూడా సమ్ స్పెషల్ క్యాలిక్యులేషన్ కంప్యూటేషన్స్ ఉంటాయి. అవి చూసేస్తే మనకి క్యాపిటల్ గెయిన్ అనే చాప్టరే కంప్లీట్ అయిపోతుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ.